హాయ్ అండి. టైం చూసారా 4:32 అవుతుంది. నేను ఐషు ఇవాళ 4:30కే లేచామన్నమాట. ఎందుకో చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఇంకా ఐషు లేచిన తర్వాత కళ్ళు చూసారా ఎలా నలుపుకుంటుందో. పాపం మంచి నిద్రమత్తులో ఉందన్నమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయింది, రెడీ అవుతుంది. ఎందుకు అంటే ఐషు వాళ్ళని ఇవాళ ఖోఖో టోర్నమెంట్ ఉందన్నమాట. సో వేరే ఊరికి తీసుకుని వెళ్తున్నారు స్కూల్ వాళ్ళు. సో ఇంక 5:30 ఆ టైం కల్లా స్కూల్లో ఉండాలని చెప్పారు. సో అందుకనే మేము 4:30కి లేచాము. చిక్బల్లాపూర్ తీసుకెళ్తున్నారనమాట పిల్లలందరినీ టోర్నమెంట్కి. ఇంకా ఐషు అయితే మిల్క్ తాగేసి వెళ్తుంది. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ఇంకా వాళ్ళ డాడీ 5:30కి తీసుకుని వెళ్తున్నారు. అసలు యాక్చువల్గా 6కి స్టార్ట్ అవుతుంది బస్సు, కానీ 5:30కి ఎగ్జాక్ట్ ఉండాలి అని చెప్పారు. ఇంకా అందుకని ఇంకా 5:30కే అక్కడ ఉండేలాగా వెళ్ళిపోతున్నారనమాట. మార్నింగ్ మిల్కే తాగి వెళ్తుంది. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. నేను పులిహోర చేసిస్తానని చెప్పాను. లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అక్కడ చిక్బల్లాపూర్లోని. కానీ బ్రేక్ఫాస్ట్ కోసమేమో మనీ తీసుకుని వెళ్తుందనమాట. అయితే బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోమని చెప్పారంట, లేదంటే మనీ తెచ్చుకోమని చెప్పారు. ఇంకా నేనైతే పులిహోర ప్రిపేర్ చేసి పెడతాను, ఒకవేళ లంచ్ అదేమీ నచ్చకపోతే నువ్వు పులిహోర తిందిగాను అని చెప్తే నా మీద జోక్స్ వేశారనమాట ఐషు వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు కూడా నువ్వు పెట్టిన ఫుడ్డే తినాలని చెప్పేసి, బయట తిని ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి వాళ్ళ డాడీ జోక్స్ వేశారు. సో అందుకని ఇంకా మనీ తీసుకుని వెళ్తుంది. లంచ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా 5:30కి వెళ్ళిపోయారు కదా. సో బస్ అయితే 6కి స్టార్ట్ అయ్యిందంట. సో మా హస్బెండ్ అయితే 6 వరకు ఉండి అప్పుడు వచ్చారనమాట ఇంటికి. ఇంకా ఎలాగో మా చిన్నోడికి స్కూల్ ఉంది, మళ్ళీ ఒకవేళ పడుకున్నా కానీ ఇంకా మెలకు రాదని చెప్పేసి నేనైతే రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నిన్న నైట్ ఏమో బజ్జీల కోసమని పిండి కలిపి పెట్టానమాట. సో ఇంకా ఆ పిండి బయట పెట్టుకున్నాను. ఇంకా చట్నీకి కూడా అన్నీ వేయించేసి పెట్టుకున్నాను. రూమ్స్ అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పెన్సిల్స్ ఇవన్నీ కూడా బయట వదిలేస్తే హోంవర్క్ చేసేసి మా చిన్నోడు. సో అవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి మా చిన్నోడికి కలర్ డ్రెస్. సో అందుకని ఇంకా డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసుకుని పెట్టుకుంటున్నాను. మా చిన్నోడు స్కూల్కి సంబంధించినవి అవన్నీ కూడా. ఎర్లీగా లేచాను కదా, చాలా టైం ఉంది ఇవాళ. సో ఇంకా చట్నీ అవన్నీ ప్రిపేర్ చేసుకుని అప్పుడు మా చిన్నోడిని లేపుతాము, టైం ఉంది కదా అనేసి ముందైతే చట్నీ అవన్నీ ప్రిపేర్ చేసుకుని బజ్జీలు కూడా వేసేసుకొని రెడీగా పెట్టుకుని అప్పుడు మా చిన్నోడిని లేపానమాట. ఇంకా చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బజ్జీ పిండిని మంచిగా మిక్స్ చేసేసుకొని బజ్జీలు వేసుకున్నాను. భలేగా వచ్చినాయి ఇవాళ, క్రిస్పీగా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే కొంచెమే వేసాను మా చిన్నోడికి బ్రేక్ఫాస్ట్ తినిపించడానికి, ఇంకా స్కూల్కి పెట్టడానికి. తర్వాత మా చిన్నోడిని లేపి బ్రష్ చేయించి మిల్క్ ఇచ్చేసాను. ఇక్కడ నేను వీడియో తీసుకుంటున్నానని కోపం వస్తుందన్నమాట. వీడియో తీయొద్దని చెప్తున్నాడు. స్కూల్కి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఐషు వెళ్ళిందే కానీ బ్రేక్ఫాస్ట్ చేసిందా లేదా ఏంటి అనేది నాకు టెన్షన్గానే ఉందన్నమాట. నేను అసలైంది ఒకటి మర్చిపోయాను ఐషుకి ఇవ్వడము. అది వాటర్ బాటిల్. హాట్ వాటర్ కాచి వాటర్ బాటిల్లో వేసి ఇద్దామనుకున్నాను. ఇంకా బాక్స్ ఏం పట్టుకెళ్ళిపోయేసరికి నాకేమో మర్చిపోయాను అనమాట. వెళ్ళే కంగారులో మర్చిపోయాను. ఇంకా నాకు అది టెన్షను, రోజంతా ఫీల్ అవుతూనే ఉన్నాను వాటర్ బాటిల్ మర్చిపోయానని చెప్పేసి. ఇంకా వాళ్ళ డాడీ ఏమో పర్వాలేదులే, ఎలాగో బ్రేక్ఫాస్ట్కి హోటల్ దగ్గర ఆగుతారు కదా, అక్కడ వాటర్ బాటిల్ తీసుకుంటారు. సో ఏదైనా మర్చిపోయినా కానీ వాళ్ళంతటి వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకోవాలి, వాళ్ళకి అలవాటు అవ్వాలి, నువ్వేం ఫీల్ అవ్వకని చెప్పారు. ఇంకా ఆయన అలా చెప్పారే కానీ నాకైతే ఫీలింగ్ ఈవినింగ్ దాకా ఉండిపోయిందనమాట, వాటర్ బాటిల్ మర్చిపోయానని చెప్పేసి. ఇంకా మా చిన్నోడు అయితే తన షూ తనే వేసేసుకుంటున్నాడు, అంత పెద్దోడు అయిపోయాడు మా చిన్నోడు. సో ఎర్లీగా రెడీ అయిపోయాడు కదా, ఇప్పుడు డిక్టేషన్ రాస్తున్నాడు అనమాట. అసలు యాక్చువల్గా టీవీ పెట్టుకున్నాడు చూద్దామని, కానీ నేను డిక్టేషన్ చెప్తానంటే టీవీ ఆఫ్ చేసి ఇంకా డిక్టేషన్ రాస్తున్నాడు. ఇంకా కిందకి తీసుకుని వెళ్ళి క్యాబ్ ఎక్కించాలి. అసలు యాక్చువల్గా ఐషుని కూడా స్కూల్ బస్ ఎక్కించడానికి నేను వెళ్ళొద్దని చెప్తారనమాట మా హస్బెండ్. ఐషు వెళ్తుంది, నువ్వు వెళ్ళొద్దని చెప్తారు. కాకపోతే నేనే వెళ్తాను, నేనే పిక్ చేసుకోవాలి, నేనే డ్రాప్ చేయాలి అనుకుంటానమాట నేను. అసలు ఎప్పుడైనా కానీ ఐషు ఒకదాన్ని పంపించానంటే కనుక నేను బాల్కనీలో నుంచుని బస్సు ఇప్పుడు లోపలికి వచ్చింది, ఐషు ఎక్కిందా లేదా అవన్నీ చూసుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకో టెన్షన్గా అలా అనిపిస్తుంది. అందుకని పిల్లలు అసలు వదలను నేను. పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఐషు ఆడుకోవడానికి వెళ్ళిందంటే నేను వెనకాలే తిరిగేదాన్ని అనమాట. మా రిలేటివ్స్ నన్ను కామెంట్ కూడా చేసేవాళ్ళు, వెనకాలే తిరుగుతుంది, అస్సలు ఫ్రీగా వదలట్లేదని చెప్పేసి. కానీ చిన్నప్పుడు ఐషు పడిపోతుందేమో, ఎక్కడికైనా అటు ఇటు పరిగెడుతుందేమో అని చెప్పేసి నేను వెనకాలే తిరిగేదాన్ని ఎవరు ఎన్నన్నా కూడా. ఇంకా అదే అలవాటు అయిపోయింది నాకు పిల్లలిద్దరి విషయంలో కూడా. స్కూల్కి బస్ ఎక్కించడానికి నేనే తీసుకుని వెళ్ళాలి, నేనే తీసుకుని రావాలని ఆలోచించుకుంటాను. మేబీ ప్రతి మదర్కి అలాగనే అనిపిస్తుందేమో. చెప్పాలంటే నాకన్నా మా ఐషు ఇండిపెండెంట్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. బేసిక్గా నేను డిపెండెంట్ అనమాట. ప్రతిదానికి మా హస్బెండ్ మీద డిపెండ్ అయిపోతాను. నాకు ఏ డెసిషన్ అన్నా తీసుకోవడం అన్నా కూడా భయమే. సో మా హస్బెండ్ మీద డిపెండ్ అవుతాను. ఇంకా ఐషు అయితే అలా కాదు. మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరిని ఇండిపెండెంట్గా ఉండాలని చెప్తారు. సో అదే అలవాటు చేస్తున్నారనమాట. నాలా మాత్రం అస్సలు ఉండొద్దు అని చెప్తారు పిల్లలిద్దరికి కూడా. అది నిజమే అసలు యాక్చువల్గా చెప్పాలంటే.
ఇంకా నేను ఒకవైపు రైస్ పెట్టాను, ఒకవైపు కాఫీ పెట్టుకున్నాను కదా, కాఫీ మరిగింది, రైస్ అయితే అలానే ఉండిపోయింది, గ్యాస్ అయిపోయిందనమాట. ఇంకా టైంకైతే మా హస్బెండ్ ఇంట్లో ఉండడం వల్ల వెంటనే గ్యాస్ సిలిండర్ని చేంజ్ చేశారు. లేదంటే నాకైతే ఒక దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది చేంజ్ చేయడానికి. ఈ లోపల ఏమంటే రైస్ ఏమో కొంచెం నానించిపోయినట్టు అయిపోయింది. ఇంకా ఎలాగోలాగా రైస్ అయితే మెత్తగా అయిన తర్వాత వార్చేసాను. కర్రీ ఏమో చామదుంపల పులుసు పెడుతున్నానమాట. ఇంకా ఎగ్ బాయిలర్లో ఎగ్స్ బాయిల్ చేసేసాను. చామదుంపల పులుసుకు కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకొక వైపు పులుసు మరుగుతుంది. ఇంకొక వైపు ఏమో మా హస్బెండ్ కరపెండల దుంపలు తీసుకొని వచ్చారు కదా, సో ఉడకబెడదామని చెప్పేసి బెల్లం కోరుకుందామని తీసానమాట. తీసానంతే, మళ్ళీ ఎలా తీసానో అలాగే లోపల పెట్టేశాను. ఎందుకంటే ఇంకా పులుసు మరిగే టైంకి ఇంకా మా చిన్నోడు వచ్చే టైం అయిపోయింది. ఇంకా స్కూల్లో అయితే వాళ్ళ మేడం చాక్లెట్ ఇచ్చారు, నేను తీసుకుంటే నన్ను కొడుతున్నాడనమాట. వీళ్ళకి స్నానాలు చేయించడానికి, రెడీ చేయడానికి ప్రతిదానికి నేను కావాలి. కానీ వీళ్ళకి చాక్లెట్లు ఇస్తే మాత్రం వాళ్ళ డాడీకి తెచ్చిస్తారు. ఐషు కూడా సేమ్ అలానే చేసేది చిన్నప్పుడు. అస్సలు ఒక్క చాక్లెట్ కూడా పెట్టేది కదా నాకు, వాళ్ళ డాడీకే తీసుకొచ్చి ఇచ్చేదనమాట. మా చిన్నోడు కూడా సేమ్ అలానే చేస్తాడు. ఇంకా మా చిన్నోడిని తీసుకురావడానికి వెళ్ళేటప్పటికి పులుసు మరగలేదు. మా హస్బెండ్ స్టవ్ ఆఫ్ చేయరు, మళ్ళీ మాడిపోతుందని చెప్పేసి నేనేమో స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాను. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను అనమాట. ఇంకొంచెం మరగాలి. ఇంక ఈ లోపల ఏమంటే ఇవాళ బ్లాంకెట్స్ అవి ఉతికాను, సో ఆరబెట్టాను. ఇంకా వర్షం పడిపోయింది. ఇంకా అవన్నీ తీసి బీన్ బ్యాగ్లో పడేశాను. వర్షం పడి ఆగిపోయి మళ్ళీ ఎండ వచ్చేసింది అనమాట. మళ్ళీ ఆరబెడదాం అనుకున్నాను కానీ ఇంకా ఆరబెట్టలేదు లక్కీ కానీ, ఎందుకంటే మళ్ళీ వర్షం పడింది. ఇంకా ఈవినింగ్ ఏమో బెల్లం కోరుకొని దుంపలు అయితే ఉడకపెట్టుకున్నాను. కాకపోతే మొన్న తెచ్చుకున్నంత బాగాలేదన్నమాట, కొంచెం గట్టిగా ఉన్నాయి. ఇంకా అవైతే ఉడకపెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే టైలర్ ఆంటీ దగ్గరికి వెళ్తున్నాము. బట్టలు ఇచ్చాను కదా, నేను మర్చిపోయాను అనమాట ఆ విషయము. టైలర్ ఆంటీ అయితే మొన్న మెసేజ్ చేశారు బట్టలు అయిపోయినాయి వచ్చి తీసుకెళ్ళమని. నేను వస్తానని చెప్పి అసలు బట్టలు ఇచ్చిన విషయమే మర్చిపోయాను నేను. సో అందుకని ఇంకా చాలా లేట్ అయిపోయింది, సడన్గా గుర్తొచ్చిందనమాట. సో అందుకని ఇంకా నేను మా చిన్నోడు వెళ్తున్నాము. ఈ పాప ఏమంటే ఐషుకి ఫ్రెండ్ అనమాట. సో కిందన సైకిల్ తొక్కుంటుంది. ఐషు ఈవినింగ్ ఆడుకోవడానికి వస్తుందా అని అడుగుతుంది. ఇంకా ఐషు అయితే చిక్బలాపూర్ వెళ్ళింది. ఏ టైం అవుతుందో ఇంటికి వచ్చేసరికి తెలియదని చెప్పాను. ఇంకా మా చిన్నోడు అయితే నా చేతిలో ఉన్న కవర్ లాక్కొని వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆంటీ ఫ్లాట్ తెలుసు కదా, సో అందుకే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఆ కవర్ ఏమంటే ఒక బ్లౌజ్ ఉంది. ఇంకా ఆంటీ దగ్గర ఉన్న బట్టలు తెచ్చేసుకుని ఆ బ్లౌజ్ ఇచ్చేసి వచ్చేసామన్నమాట ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత మ్యాగీ కావాలని అడిగితే మ్యాగీ చేసి పెట్టాను. ఇంకా ఐషు ఏమో ఈవినింగ్ ఒకసారి ఫోన్ చేసింది. ఇంకా 2 మ్యాచెస్ విన్ అయ్యారంట వాళ్ళు, క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళారంట. స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పింది. నేనైతే వాటర్ బాటిల్ గురించి సారీ చెప్పానమాట. పర్లేదు మమ్మీ నేను అడ్జస్ట్ చేసుకున్నాను అని చెప్పిందనమాట. అప్పుడు కొంచెం రిలీఫ్గా అనిపించింది. ఇంక ఇప్పుడు మా చిన్నోడితో నేను క్యారమ్స్ ఎందుకు ఆడుతున్నానంటే అసలు యాక్చువల్గా ఆడట్లేదు, నేను ఆడాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే చిన్నగా వర్షం పడుతుంది బయటన. టైం ఏమో 10:30 అయింది. మా హస్బెండ్ ఏమో ఐషుని పిక్ చేసుకోవడానికి స్కూల్కి వెళ్ళారు. సో మా చిన్నోడు కూడా వెళ్తానని ఏడుస్తున్నాడు. అందుకని మా చిన్నోడిని కొంచెం డైవర్ట్ చేయడానికని నేను క్యారమ్ బోర్డ్ ఆడతానని చెప్పాను. అందుకని ఈ టైంలో క్యారమ్ బోర్డ్ ఆడాల్సి వస్తుందన్నమాట మా చిన్నోడితోని. అది కూడా మధ్య మధ్యలో మళ్ళీ కోపకిస్తూ ఉంటాడు ఇలాగా. ఇంకా ఐషు వచ్చేటప్పటికైతే ఇంటికి 10:40 అలా అయిపోయింది. మార్నింగ్ 4:30కి లేచింది కదా, కళ్ళు రెడ్గా అయిపోయినాయి అనమాట. సో కాళ్ళు అవి నొప్పులు వచ్చేస్తున్నాయి అన్నది. ఇంకా ఆడారు కదా, ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసేసి పడుకుందనమాట. ఇంక ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.